సాయిబాబా సంక్షిప్త చరిత్ర ఇక్కడ ఉంది. 1. ఆగమనం. బాబా సుమారు 16 ఏళ్ల వయసులో మహారాష్ట్రలోని షిరిడీ గ్రామానికి చేరుకున్నారు. ఒక వేపచెట్టు కింద తపస్సు చేస్తూ కనిపించిన ఆ బాలుడిని చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. కొన్నాళ్ల తర్వాత అక్కడినుంచి వెళ్ళిపోయి మళ్లీ ఒక పెళ్లి బృందంతో కలిసి షిరిడీకి తిరిగి వచ్చారు. అప్పుడు ఆ ఆలయ పూజారి మహల్సాపతి ఆయనను ఆవో సాయి, రండి సాయి అని పిలిచారు. అప్పటినుండి ఆయనకు సాయి అనే పేరు స్థిరపడిపోయింది. 2. నివాసం ద్వారకామయి. బాబా షిరిడీలోని ఒక పాతబడిన మసీదులో నివసించేవారు. దానికి ఆయన ద్వారకామయి అని పేరు పెట్టారు. అక్కడ ఆయన నిరంతరం ఒక ధుని, అగ్నిని వెలిగించి ఉంచేవారు. ఆ ధుని నుండి వచ్చిన భస్మాన్నే ఉది అని పిలుస్తారు. ఇది భక్తుల రోగాలను, కష్టాలను నయం చేస్తుందని నమ్మకం. 3. ముఖ్యమైన బోధనలు. సాయిబాబా ఎప్పుడూ 2 విషయాలను పాటించమని చెప్పేవారు. శ్రద్ధ, ఫేత్, భగవంతునిపై అచంచలమైన నమ్మకం. సబూరి, పేషెన్స్, ఓపిక మరియు సహనం. ఆయన మత సామరస్యానికి ప్రతీక. ముస్లింలు ఆయనను ఫకీరుగా, హిందువులు దైవాంశ సంభూతుడిగా కొలిచేవారు. ఆయన అందరినీ సమానంగా చూసేవారు. 4. అద్భుతాలు. బాబా అనేక లీలలు ప్రదర్శించారు. నీళ్లతో దీపాలు వెలిగించడం, భక్తుల ప్రాణాలను కాపాడటం, తీరని వ్యాధులను నయం చేయడం, తన యోగశక్తితో భక్తుల కష్టాలను ముందే తెలుసుకుని పరిష్కరించడం. 5. మహాసమాధి. సాయిబాబా 1918 అక్టోబర్ 15న విజయదశమి రోజున భౌతిక కాయాన్ని వదిలి మహాసమాధి చెందారు.